డేటా అనలిస్ట్ స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ చెప్పే ముందు అసలు డేటా అనలిస్ట్కి ఫ్యూచర్ ఎలా ఉంది అని డిస్కస్ చేద్దాం. డేటా అనలిస్ట్కి మంచి డిమాండ్ ఉంది, ఫ్యూచర్లో కూడా డిమాండ్ ఉంటుంది. డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్ ఏంటి, డేటా అనలిస్ట్ రోల్ని ఫ్యూచర్లో ఏమైనా రీప్లేస్ చేస్తుందా, శాలరీస్ ఎలా ఉన్నాయి, జాబ్ కోర్స్కి మనం ఎక్కడ తీసుకుంటే బెటర్, బెస్ట్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్ ఏంటి, ఏ కన్ఫ్యూజన్ లేక అన్ని డిస్కస్ చేద్దాం. ఎవరైనా స్టూడెంట్స్ ఆర్ జాబ్ సీకర్స్ చూస్తుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చే కంటెంట్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. బయట మీకు ఇంత జెన్యున్గా ఎవరో చెప్పరు. సో 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్ స్టార్ట్. విల్ ఏఏ రీప్లేస్ డేటా అనలిస్ట్ రోల్? ఫస్ట్ది మీకు క్లారిటీ ఇస్తున్నా. ఎంత ఏఏ ఉన్నా సరే హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ డేటా అనలిస్ట్ రోల్కి కావాల్సిందే. అఫ్కోర్స్ చాలా వరకు ఏఐ చేసిన మాన్యువల్ వర్క్ ఉండాలి, హ్యూమన్స్ కావాల్సిందే. అందుకే డిమాండ్ అంత ఉంది డేటా అనలిస్ట్కి. మొత్తం ఏఐ చేసేస్తే జాబ్కి ఇంత డిమాండ్ ఎందుకు ఉంటుంది ఈ రోల్కి? అండ్ ఆల్సో జాబ్ ఓపెనింగ్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి డేటా అనలిస్ట్ రోల్కి. ఫ్రెషర్స్కి కొన్ని లిమిటెడ్ పొజిషన్స్ ఉన్నప్పటికీ హైరింగ్ చాలా బాగుంది. ఏఐ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మాన్యువల్ వర్క్ చాలా వరకు రెడ్యూస్ అయింది. డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తుంది, డేటాని అనాలిసిస్ చేస్తుంది. బట్ హ్యూమన్స్ లేకుండా 100% ఏఐ రీప్లేస్ చేయదు. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి, హ్యాపీగా డేటా అనలిస్ట్ రోల్ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ రోడ్ మ్యాప్కి వెళ్ళిపోదాం. శాలరీస్ అవన్నీ డిస్కస్ చేద్దాం. ఇందులో ఏం నేర్చుకోవాలి, రోడ్ మ్యాప్ మీరు ప్రాపర్ సీక్వెన్స్లో వెళ్ళండి. మీకు ఏమైనా ట్రస్టెడ్ రీసోర్సెస్ కావాలి అంటే అవి కూడా డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెప్తాను అవి కూడా. ఫస్ట్ది ఏం నేర్చుకోవాలంటే ఎక్సెల్ నేర్చుకోండి. పివట్ టేబుల్స్, ఇండెక్స్ మ్యాచ్, వీలూప్, డేటా వ్యాలిడేషన్, బేసిక్ చార్ట్స్, కండిషనల్ ఫార్మాటింగ్ ఇవే ఉంటాయి. ఎక్సెల్ నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నా ఫస్ట్ అంటే ఈజియెస్ట్ టూల్ టు లర్న్, నీకు బేసిక్ డేటా అనలిస్ట్ ఐడియా వస్తుంది. సెకండ్ ఏంటంటే ఎస్క్యూఎల్ నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. వన్స్ యూ అండర్స్టాండ్ డేటా ఇన్ ఎక్సెల్, ఎస్క్యూఎల్ టీచెస్ యూ హౌ టు రీట్రైవ్ డేటా అండ్ మ్యానిపులేట్ డేటా ఫ్రమ్ డేటాబేసెస్. ఎస్క్యూఎల్ లేకుండా అసలు ఇంటర్వ్యూ ఉండదు, అంత మ్యాండటరీ ఎస్క్యూఎల్ డేటా అనలిస్ట్ రోల్కి. ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ టైం అయితే తీసుకోదు ఎస్క్యూఎల్కి. ఏముంటాయి, ఇవే ఉంటాయి. ఈ సెలెక్ట్, హ్యావ్, గ్రూప్ బై, వేర్, జాయిన్స్, డేటా ఫంక్షన్స్, కేస్ స్టడీస్, ఇవే అన్నీ. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ పైన కొంచెం ఐడియా ఉండాలి. చాలామంది డైరెక్ట్గా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టాటిస్టిక్స్ ట్రై చేస్తుంటారు. బట్ బిఫోర్ అనలైజింగ్ డేటా విత్ పైథాన్ ఆర్ బిల్డింగ్ డాష్ బోర్డ్స్, యూ నీడ్ టు అండర్స్టాండ్ కాన్సెప్ట్స్ లైక్ యావరేజ్, వేరియన్స్, కోరిలేషన్, ప్రాబబిలిటీ. ఇవి కొంచెం మ్యాథమెటికల్ కాన్సెప్ట్సే, బట్ ఇవి కూడా తెలిసి ఉండాలి. మీన్, మీడియన్, స్టాండర్డ్ డీవియేషన్, ప్రాబబిలిటీస్, మోడ్ డిస్ట్రిబ్యూషన్స్, కోరిలేషన్స్, ఇవి ఐడియా ఉండాలి. ఇవన్నీ మనకి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 2L అనుకుంటా ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనకి వస్తాయి. నేను విజయవాడలో ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య కాలేజ్లో చదువుతున్నప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్నీ నాకు గుర్తున్నాయి. మ్యాథ్స్ కొంచెం తెలియని వాళ్ళకి కొంచెం టైం తీసుకుంటుంది, బట్ ఫోకస్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ అసలైనది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. పైథాన్ అనేది కామన్ డేటా అనలిస్ట్ కానీ, డేటా సైన్స్ కానీ, డేటా ఇంజనీర్ కానీ, వీటన్నిటికీ ఒకటే కామన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. అందుకే పైథాన్కి ఇంత డిమాండ్ ఉంటుంది. నువ్వు గూగుల్లో ఇప్పటికిప్పుడు సెర్చ్ చేసానికి పైథానే నెంబర్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తుంది. బేసిక్ ఫౌండేషన్ నుంచే మీరు స్టార్ట్ చేయండి. కొంతమంది ఆర్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవడం చెప్తుంటారు డేటా అనలిస్ట్కి, బట్ అదంత అవసరం లేదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ ఒక్కటే చాలు. ఇప్పుడు ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి అయితే పైథాన్ ఒకటే అడుగుతుంటారు ఈ రోల్స్. నేను కూడా డేటా అనలిస్ట్, డేటా సైన్స్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు నా సెకండ్ కంపెనీలో ఉన్నప్పుడు నేను మోస్ట్లీ ఫ్రెషర్స్కి అయితే ఒక 80% ఈ పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ అడుగుతుంటా ఇంటర్వ్యూస్లో. అంత ఇంపార్టెంట్ ఈ రెండు. మీకు నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ వాల్యూ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి. మీరు చేస్తున్న ప్రతి లైక్ మన ఛానల్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఓకే, నీకు డేటా అనలిస్ట్ జాబ్ ప్రిపరేషన్కి పైథాన్కే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ ఎక్సెల్, స్టాటిస్టిక్స్ పెద్ద టైం అయితే తీసుకోవు. నెక్స్ట్ పవర్ బిఐ ఆర్ టేబులా, ఏదైనా చూస్ చేసుకోవచ్చు. చాలామంది పవర్ బిఐకి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు, దట్స్ అప్ టు యూ. ఈ డాష్ బోర్డ్ బిల్డింగ్స్, చార్ట్స్ని విజువలైజ్ చేసే విధానం, చాలా టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. డాష్ బోర్డ్స్, డిజైన్స్, ఫిల్టర్స్, స్లైసర్స్, ఇవి ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ సరిపోతాయా డేటా అనలిస్ట్ రోల్ కంటే? నో. వన్స్ యూ డన్ ఆల్ దీస్, దెన్ గో ఫర్ ప్రాజెక్ట్ చేయాలి. ఇది మాత్రం మీరు ఇగ్నోర్ చేయొద్దండి. సింపుల్ ప్రాజెక్ట్స్తోనే స్టార్ట్ చేయండి. ప్రాజెక్ట్స్ చేసే ముందు కొన్ని ఉంటాయి, గిట్ హబ్ కమాండ్స్, ఇవి తెలుసుకోండి. ఇంటర్వ్యూలో ఇవేం అడగడు, బట్ ప్రతి ఒక్కరికి ఐడియా ఉండాలి. నువ్వు ఏ రోల్ అయినా సరే ఐడియా ఉండాలి. గిట్ హబ్ ఇవేంటంటే కమాండ్స్. మెయిన్ ప్రాజెక్ట్ని మనం లోకల్లో
లోకల్ మన ల్యాప్టాప్లో మనం ఎలా తీసుకుంటామో అండ్ మన చేంజెస్ యాడ్ చేసి రిమోట్ రిపాజిటరీలో ఎలా పుష్ చేస్తామని కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఇవి మరి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. ప్రాజెక్ట్స్కి టైం తీసుకుంటుంది, ఎక్స్ట్రా టైం మీరు అలొకేట్ చేయండి. ప్రాజెక్ట్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి అనే మైండ్ సెట్ అయితే పెట్టుకోవద్దు. ప్రాజెక్ట్స్ పైన మనం ఎంత టైం స్పెండ్ చేస్తే మనకి రియల్ టైం నాలెడ్జ్ వస్తుందబ్బా. ఇప్పుడు ఫ్రెషర్ లెవెల్కి అయితే మరీ అంత డీప్ ప్రాజెక్ట్స్ నాలెడ్జ్ అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ ఇంపార్టెంటే. సింపుల్ వే స్టార్ట్ చేయండి. కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ మీరు టచ్ చేయొద్దు, అప్పుడే అవి అంత ఫాస్ట్గా మీకు అర్థం కావు. నెక్స్ట్ అయితే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అంతే. ఫస్ట్ ఎక్సెల్, ఎస్క్యూఎల్, స్టాటిస్టిక్స్, పైథాన్, పవర్ బిఐ ఆర్ ట్యాబ్లో ఇంతే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్. ఇదే ఆర్డర్ మీరు ఫాలో అవ్వండి. మీకు ఏమి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మోస్ట్లీ నేను అన్ని ఫీడ్బ్యాక్ తీసుకొని మీ డౌట్స్ పైన నేను సపరేట్ వీడియోస్ చేస్తాను. ఓకే బ్రో, ఇవన్నీ మేము నేర్చుకోవాలి అనుకుంటున్నాం. ప్రజెంట్ మాకైతే జీరో నాలెడ్జ్ ఉంది అనుకో. ఎక్కడ నేర్చుకోవాలని డౌట్ ఉంటే రైజింగ్ ఎక్సలెన్స్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ నేను పర్సనల్గా ట్రస్ట్ చేశాను. ఏం డౌట్ లేకుండా మీరు అందులో కోర్స్ తీసుకోవచ్చు. బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఉంది. నా రెఫరెన్స్ ద్వారా వెళ్తే మీకు డిస్కౌంట్ ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ని డీటెయిల్స్ ఫిల్ చేయండి. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ మెయిల్ ఐడి డీటెయిల్స్. మీకు డైరెక్ట్గా అయితే డిస్కౌంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. సో యూజ్ మై ఛానల్ రెఫరెన్స్. డిస్క్రిప్షన్లో ఫామ్ లింక్ ఉంది. వాళ్ళు మీ డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేస్తే వాళ్ళు కాల్ చేస్తారు. ఇవే డేటా అనలిస్ట్కి ఈ ఎస్క్యూఎల్, పవర్ బిఐ, స్టాటిస్టిక్స్ పెద్ద టైం అయితే తీసుకోవు. ఒక డేటా అనలిస్ట్ జాబ్కి ప్రిపరేషన్ ఎన్ని మంత్స్ పడుతుంది అనే డౌట్ ఉండొచ్చు. నాకు 2 monthsలో కంప్లీట్ అవ్వాలి, 3 monthsలో కంప్లీట్ అవ్వాలి అంటే అది అవ్వదు. ఫస్ట్ మీరు ఆ మైండ్ సెట్ నుంచి బయటకు రండి. 2-3 monthsలో ఏ మాత్రం ఈ టైం సరిపోదు. మినిమం 4 months పైన టైం పడుతుంది. అన్నీ కంప్లీట్ అయినా సరే నువ్వు ప్రాజెక్ట్ చేయాలి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి ఒక 4 months లోపే అయితే కంప్లీట్ అవ్వదు. నా మాట విని కొంచెం ఎక్కువ టైం తీసుకోండి. ఎవడో 2 monthsకో 1 monthకో 3 monthsకో కంప్లీట్ చేయొచ్చు అని చెప్తుంటాడు యూట్యూబ్లో. బట్ రియాలిటీ అది కాదు. మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారు. సో టైం విల్ టేక్. అసలు ప్రాజెక్ట్స్ అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అంత ఫాస్ట్గా అర్థం కావు ఒక ఫ్రెషర్ లెవెల్లో ఉన్నప్పుడు. డోంట్ బిలీవ్ ఆల్ దోస్. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ఒక ఫ్రెషర్ని కన్సిడర్ చేసుకొని ఎంత టైం స్పెండ్ చేయాలి, ఈ టెక్నాలజీకి ఏ టెక్నాలజీకి ఎంత టైం స్పెండ్ చేయాలో ప్రతిదీ ఆ క్లారిటీగా సపరేట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఆ వీడియోస్ మీ వరకు రీచ్ అవ్వాలి అంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్, శాలరీస్ ఎలా ఉన్నాయి? ఈ క్వశ్చన్ నన్ను చాలామంది కమెంట్ సెక్షన్లో అడిగారు, డేటా అనలిస్ట్కి శాలరీస్ ఎలా ఉన్నాయని. ఈ రోల్కి అయితే ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్కి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫ్రెషర్ లెవెల్కి అయితే ఒక 4.5 LPA టు 9 LPA వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయితే అంతకంటే ఎక్కువ ఇస్తాయి. అబౌవ్ 7 LPA ఇస్తుంటాయి ఫ్రెషర్ లెవెల్లో కూడా. యావరేజ్గా అయితే ఫ్రెషర్ లెవెల్కి ఒక 4.5 LPA టు 9 LPA. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకో, లైక్ అబౌవ్ 3 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకో, అప్పుడు మనం ఒక 13 LPA పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 12 LPA పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే డిపెండ్స్ ఆన్ కంపెనీస్. కొన్ని కంపెనీస్ 20+ LPA కూడా ప్రొవైడ్ చేస్తాయి 3+ years ఎక్స్పీరియన్స్కి. బట్ ఫ్రెషర్ లెవెల్కి మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేము. వాడు మీకు మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఫ్రెషర్ లెవెల్కి శాలరీ చూడొద్దు. ఎగ్జాంపుల్గా నేనే, ఏదైనా మనం ఫ్రెషర్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. చిన్న శాలరీ అయినా సరే తర్వాత స్విచ్ అయినప్పుడు మంచి ప్యాకేజ్ స్విచ్ అవ్వచ్చు. సో ఫైనల్గా డేటా అనలిస్ట్ రోల్కి బెస్ట్ కెరియర్ ఉంది, చాలా బాగుంది. సో మీరు హ్యాపీగా కోర్స్ తీసుకోవచ్చు.